ఈ 2, 3 ఇయర్స్‌లో ఈ రీసెంట్‌లీ 'త్రినయని' అనే సీరియల్ అది స్టార్ట్ అయినప్పుడు మరి ఎలా వాళ్ళిద్దరి మీద యాక్చువల్లీ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో. ఆమెకి. ఆమెకు 'పవిత్ర' అనే ఆమెకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. హ్మ్. చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తప్పుకున్నాడు. దాని తర్వాత కూడా మేము కలవడం జరిగింది. హ్మ్. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఒక వర్క్ మీద ఎళ్తున్నా మనోడు కనిపించిండు. హ్మ్. ఏంది మామ చాలా రోజులయింది. అప్పటికి 6 మంత్స్ మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. నాకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను కలవాలి 6 మంత్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. కలిసాము. కలిసిన తర్వాత పారడైస్ హోటల్ ఉంటది. పారడైస్‌లో కూర్చున్నాము. "ఏయ్ మామ లంచ్ టైమ్ కదా! తిందాం తిందాం" అంటే మనోడు అప్పుడు కొంచెం ఎందుకో కొంచెం పరిషాన్‌గా అనిపించిండు. హ్మ్. "ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉన్నావా?" అని అడిగాను నేను. ఎంత కాలం క్రితం ఇది? ఇది ఒక 2 ½ ఇయర్స్ అవుతుంది. ఓహ్! ఆ 2 2 ½. ½ ఇయర్ అంటే మేము కలుస్తున్నాం. తర్వాత కూడా కలిసాము, హ్మ్. మాట్లాడాం. కానీ నేను లాస్ట్ టైమ్ చూసిన చందుకి ఇప్పటికి కొంచెం చేంజ్ అనిపించింది. కొంచెం తెలిసిపోద్ది గదా! యెస్. యెస్. ఇప్పుడు అర్థమవుతది. ఫ్రెండ్ అంటే ఎనీ టైమ్ పక్కనే ఉండక్కర్లేదు. హ్మ్. 1 వీక్‌కి కలిసినా, 10 డేస్ కలిసినా, 15 డేస్, 1 మంత్‌కి కలిసినా సరే మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. హ్మ్. అవునా కదా! యాహ్! ఇప్పుడు మీరు నాకు లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేశారు. నేను హ్మ్. అప్పుడెలా ఉన్నా, ఇప్పుడెలా ఉన్నా? డిఫరెన్స్ ఉంది గదా! డిఫరెన్స్ ఉంది గదా! యాహ్! అలా నేను అడిగా, "ఏంటి మామ ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకు ఇట్లా పరిషాన్ చేస్తున్నావు? ను ఎప్పుడు నువ్వు నాతో కూర్చున్నా గూడా కూర్చుందాం సరదాగా మాట్లాడేటోనివి. నీ ఎందుకో టెన్షన్‌గా అనిపిస్తుంది. ఏంటి అంతా ఓకేనా?" అని చెప్పి నేను అడిగా. హ్మ్. ఓకే మామ. నేను ఓకే. అరే! నాకేం టెన్షన్ ఉంటే అది ఇది అన్నాడు. సరే, సరే మంచిది మామ. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు జెప్పు మామ. ఎందుకంటే నాతో షేర్ చేస్తావు గదా! చందు భాయ్. హ్మ్. యాస్ ఎ బ్రదర్ అనుకుంటావు, ఫ్రెండ్ అనుకుంటావు. నాకన్నా ఒక 2 ఇయర్స్ పెద్దోనివే నువ్వు. ఒక బ్రదర్‌ని అనుకో లేకపోతే ఏదన్నా అనుకో. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు. ఎందుకంటే నువ్వు జెన్యూన్ పర్సన్‌వి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని హ్మ్. జెప్పి నేను ఫోర్సింగ్ గూడా చేశా. లేదు మామ అలాంటి ఏదైనా ప్రాబ్లమ్ అయితే నేను ఫస్టే నీకు జెప్తా అని అన్నాడు. హ్మ్. సరే తిన్నాము. దాని తర్వాత ఎళ్ళిపోయాడు. నేనొచ్చేసా. హ్మ్. ఇలానే జూసా నేను. కానీ మధ్యలో కొన్ని రూమర్స్ ఒచ్చాయి. ఇట్లా రిలేషన్‌షిప్‌లో పవిత్ర గారితోనున్నాడు. అది రూమర్ అని మీరెట్లా అంటారు ఆ! సార్? చెప్తాను వినండి. ఓకే. అంటే వేరే వాళ్ళ ద్వారా నేను ఇన్నా. ఓకే. అంటే ఓకే. యాక్సిడెంట్ గాకముందే హ్మ్. వా ఇలా న్యూస్ రాకముందే నాకు విన్నా నేను. హ్మ్. సరేలే ఇగ సినీ ఫీల్డ్ అన్న తర్వాత ఇగ ఈ నేనొకటే అంటా. మనుషులన్న తర్వాత మారిపోవడం, బట్టలన్న తర్వాత మార్చిపోవడం కామనే గదా! హ్మ్. సరే సినీ ఫీల్డ్‌లో ఎవరైనా రూమర్స్ ఏమైనా క్రియేట్ జేస్తున్నారేమో! ఇవన్నీ కామనే గదా! నాకు తెలుసు గదా! నేను గూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే గదా! అని జెప్పి అనుకున్నా. హ్మ్. ఆ రూమర్స్ కాస్త కొంచెం ఎక్కువయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిసాడు. ఈ హ్మ్. రీసెంట్‌లీ ఒక 2 ½ మంత్ అవుతుంది. హ్మ్. మామ ఏంటి ఇలా ఇట్లా రూమర్స్ అయితున్నాయి. అయినా నువ్వు 'త్రినయన' సీరియల్‌లో బ్రదర్ క్యారెక్టర్ చేసావు గదా! ఎందుకు తప్పుకోవాల్సొచ్చింది? రెమ్యునరేషన్ గూడా మంచిగనే ఉంది. హ్మ్. ఎందుకు తప్పుకున్నావు? ఏం సంగతి అది ఇది అంటే కొంచెం ర్యాష్‌గా మాట్లాడిండనమాట. మీతోనా? అంటే నాతో. మనం చేయాలని రూల్ ఉందా? అంటే సూర్య, గిర్య అని పేరు పెట్టి పిలవడు. హ్మ్. మామ, బ్రదర్ అది ఇది అని పిలుస్తాడు. హ్మ్. కొంచెం మాట కొంచెం చేంజ్ అనిపిచ్చింది నాకు. హ్మ్. అహా! ఎందుకు మామ మాలాంటోళ్ళకు అదేదో మాకు ఆపర్చునిటీస్ లేక మేము చచ్చిపోతున్నాము. హ్మ్. అంత మంచి కెరియర్ నీకు బెస్ట్ కెరియరు, మంచి రోలు, మంచి క్యారెక్టరు. హ్మ్. నీ కట్టడుకు తగ్గట్టు క్యారెక్టరొచ్చింది. హ్మ్. ఎందుకు నువ్వు తప్పుకున్నావు అని చెప్పి క్యాజువల్‌గా అడిగా. దాన్ని స్కిప్ చేసేసిండనమాట. చెప్పలేదు ఏం జరిగిందనేది. చెప్పలేదు. స్కిప్ చేసాడు. హ్మ్. దాని తర్వాత నేనన్నా, "అమ్మమ్మ నాకన్నా నన్ను పెట్టియచ్చు గదే! నువ్వెట్లా తప్పుకున్నావు? నన్ను పెట్టియచ్చు గదే!" అది ఇది మా కామెడీ చేశానన్నమాట. హ్మ్. "నన్ను పెట్టిస్తే బావుంటది గదా! హ్మ్. నువ్వు తప్పుకున్నావు గదా! నేను క్యారెక్టర్ అవుతది గదా!" అది ఇది అంటే, ఎవడికి పడితే ఆడికి వస్తదా? నా కటౌట్, నీ కటౌట్ చూసుకున్నావా?" అది ఇది అని చెప్పి కొంచెం అలా మూవ్ అయ్యాడు. యాక్చువల్‌గా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గదా! అలా ఎందుకు మాట్లాడారు? ఇగ అదే నాకర్థం కాలేదు. హ్మ్. అప్పటికే మనోడు ఒక డైనమాలో ఒక డిప్రెషన్ ఉన్నట్టు, కొంచెం అప్పుడప్పుడే రేజ్ అయిపోతున్నట్టు అలాంటి ప్రవర్తన గమనించా అన్నమాట నేను. హ్మ్. ఇగ దాని తర్వాత నాకు మామ ఒక విషయం అడగాలనా? ఇఫ్ యూ హ్మ్. ఏమనుకోవద్దు. మనకున్న ఈ రిలేషన్‌షిప్ హ్మ్. బాండింగ్ వల్ల నేను హ్మ్. హ్మ్. అడుగుతున్నా. ఆహ్, నువ్వేమన్నా చెల్లికేమన్నా ద్రోహం చేస్తున్నావా అని అడిగా. ఓహ్! అంటే వాళ్ళ భార్య. అదే అర్థమైంది. చెల్లికేమన్నా ద్రోహం చేస్తున్నావా? అని నేనడిగా. హ్మ్. ఎందుకు అలా అంటున్నావు? అని అన్నాడు. హ్మ్. దాని తర్వాత లేదు నాకు నాకు అంటే నేను వేరే ఏదో వింటున్నామమ్మా. నేను గూడా సీరియల్స్‌లో యాక్ట్ జేస్తా. నువ్వు సీరియల్స్‌లో యాక్ట్ జేస్తావు. సరే నాకన్నా కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినావు. చాలా సంతోషం. హ్మ్. మమ్మీ చనిపోయినప్పుడు గూడా రాలేదు.
నేను డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా రాలేదు, నీకు తెలుసు, స్టేటస్ కూడా నువ్వు చూసావు అంటే కొంచెం వర్క్ ఉండే నాకు, నేను అందుకోసం రాలేదు అని అన్నాడు. రూమర్స్ అంటే నాతో ఇదే అన్నాడు, ఎవరో ఎన్నో రూమర్స్ చెప్తారు మమ్మ, అవన్నీ పట్టించుకుంటారా, అవన్నీ పట్టించుకొని అవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది మమ్మ, వదిలేసి ఆ టాపిక్ అని చెప్పి అన్నాడు. లేదు మమ్మ, ఒకవేళ అలాంటి ఏదన్నా ఉంటే మానుకో, ఎందుకంటే ఒక 2-3 సార్లు మాట్లాడాను చెల్లెమ్మతో నేను నువ్వే కాల్ చేసి మాట్లాడించావు, నా కో ఆర్టిస్టు, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఒకటే కార్లో వెళ్తున్నాము, నీకు అంత డౌట్ ఉంటే చూడు మాట్లాడని చెప్పి నువ్వే మాట్లాడించావు, ఈ రూమర్స్ మనకు ఇండస్ట్రీ వాళ్ళకు మంచిది కాదు మామ, నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు అన్నా, చాలా చేంజ్ అయిపోయినావు అని చెప్పి అప్పుడు కొంచెం ఎందుకో నా మీద కొంచెం సీరియస్ అయ్యాడు. దాని తర్వాత బయట రూమర్స్ అనేటివి ఇవన్నీ నిజము, వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి తెలిసింది లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళిద్దరు, మణికొండలో ఉంటున్నారు, అది ఇది అని చెప్పి నాకు క్లియర్. అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు అంటే అంతగా పట్టించుకోలే, మనోని ప్రవర్తన అది ఇది చూసి అప్పుడు నాకు కొంచెం ఓకే అనిపించింది, బాధ అనిపించింది. చెప్పలేను, మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు, స్కిప్ చేసేస్తున్నాడు, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్నేనా లేకపోతే మీ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు మీ కామన్ ఫ్రెండ్స్ ని కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారా సార్? ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ నన్ను అయితే అవాయిడ్ చేసిండు. అంటే నేనేంటంటే నేను ముక్కుసూటిగా నేను అడిగేస్తే ఏదన్నా దొంగ తిరుగుడుగా నేను కూడా మాట్లాడను. తను నాతో అంత మంచి ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా కారణం అదే, నేను కూడా ముక్కుసూటి వ్యక్తిని, ఫ్రాంక్ ఏదన్నా ముఖం మీద అనేస్తా, తను కూడా అలాంటి వాడే, అందుకనే మా ఇద్దరికి అంత బాండింగ్ కుదిరింది.